ఈరోజు మనం బద్ధకం సమస్య గురించి మాట్లాడుకుందాం. చాలామందికి బద్ధకంగా ఉంటుంది. బద్ధకం వల్ల ఏం చేయలేకపోతున్నాను అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి వీడియో షేర్ చేయండి. జీవితాన్ని మార్చే శక్తి మంచి అలవాట్లకు మాత్రమే ఉంటాయి. అయితే ఈ మంచి అలవాట్లను శాశ్వతంగా కొనసాగించడం తేలికైన విషయం కాదు. బద్ధకమే దీనికి ప్రధాన శత్రువుగా నిలుస్తుంది. అయితే కొన్ని అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. ఈరోజు ప్రారంభించిన ఒక చిన్న మంచి అలవాటు రేపటి విజయవంతమైన జీవితానికి బలమైన పునాదిగా మారవచ్చు. మన జీవితంలో విజయం, ఆరోగ్యం, ఆనందం వంటి మంచి ఫలితాలు ఒక్క రోజులో అయితే రావు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న అలవాట్ల ఫలితంగా అవి వస్తాయి. జీవితంలో ఎదగాలని, విజయం సాధించాలని చాలామందికి మనసులో ఉన్నా ఆ లక్ష్యానికి బద్ధకమే ప్రధాన శత్రువుగా ఉంటుంది. కొత్త సంవత్సరం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో జిమ్‌కు వెళ్ళాలని, ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలని, లేదా రోజుకో పుస్తకం చదవాలని ఆరోగ్యకరమైన కొత్త అలవాట్లు ప్రారంభిస్తారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోయి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి రాకుండా ఒక మంచి అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే బద్ధకం సమస్యను చాలా ఈజీగా మనం దూరం చేయొచ్చు. దానిలో నంబర్ 1 ప్రారంభం చాలా చిన్నదిగా ఉండాలి. మీరు అలవరుచుకోవాలనుకునే ఏ కొత్త అలవాటైనా చాలా చిన్న స్థాయిలో ప్రారంభించాలి. ఉదాహరణకు రోజుకు ఒక గంట వ్యాయామం చేయాలి అనుకునే లక్ష్యానికి బదులు కేవలం 10 నిమిషాల నడకతో మొదలుపెట్టండి. చిన్న లక్ష్యాలు మనకు ఒత్తిడిని కలిగించవు. అలవాటు అవుతున్న కొద్దీ క్రమంగా వాటిని పెంచుకోవచ్చు. చిన్న లక్ష్యాల ద్వారా మీ మనసుకు ఎలాంటి అలసట, భారం అనిపించదు. కొన్ని వారాలు సులభంగా చేస్తే అదే స్థిరమైన అలవాటుగా మారుతుంది. సెకండ్ వన్, మీకు ఆసక్తి ఉన్నదాన్నే ఎంచుకోండి. మీకు నిజంగా ఆసక్తి ఉన్న అలవాటునే ఎంచుకోవాలి. ఇతరులు చేస్తున్నారని గుడ్డిగా ఫాలో అయిపోకుండా మీకు ఆనందాన్ని ఇచ్చే పనిని అలవాటుగా మార్చుకోవడం మంచిది. వ్యాయామం, పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, మొక్కల సంరక్షణ లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి పనులు ఇందులో భాగం కావచ్చు. మీ దినచర్యను నిశితంగా పరిశీలించి మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకోండి. మీకు ఆసక్తి లేని అంశాన్ని ఎంచుకుంటే కొన్ని రోజులకే అది భారంగా అనిపించి మీరు దాన్ని డ్రాప్ చేసే అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, పట్టుదలతో కొనసాగించడం. ఒకరోజు అలవాటు తప్పిపోయిందని నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్ళీ ప్రారంభించాలి. ప్రతిరోజు చేసిన పనిని క్యాలెండర్ లేదా డైరీలో గుర్తుపెట్టుకోవడం ద్వారా ప్రేరణను కొనసాగించవచ్చు. ఈ చిన్న సంతోషమే మిమ్మల్ని మరుసటి రోజు కూడా అలసట లేకుండా ముందుకు నడిపిస్తుంది. ఫోర్త్ పాయింట్, రేపు కాదు ఈరోజే మొదలుపెట్టండి. మీ జీవితాన్ని మార్చే పెద్ద విజయాలు చిన్న అలవాట్లతోనే మొదలవుతాయి. ఈరోజు మీరు ప్రారంభించే ఒక చిన్న సానుకూల మార్పు రేపటి మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే ఆయుధంగా మారగలదు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే మీకు నచ్చిన ఒక మంచి అలవాటును ప్రారంభించి విజయవంతమైన జీవితానికి పునాది వేయండి.